హాయ్ ఫ్రెండ్స్! అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ జామ చెట్టుకి ఫుల్లుగా కాయలొచ్చేసాయండి. చాలా హైట్‌గా ఉన్నాయి. నాకైతే అందట్లేదు. కొమ్మలైతే హైట్‌గా పైన అంచుల్లో ఉన్నాయండి జామకాయలు. బాగా దోరగా ఉన్నాయి. మా చెల్లెలైతే కోస్తుంది. ఆ కర్రకి అది కొడవలి కట్టింది బాగా తాడేసేసి. జాంకాయలు కోసుకోవడానికని ఈ విధంగా రెడీ జేసి పెట్టింది. ఆ కాయలు ఆ అమ్మాయి కోస్తుంటే తల మీద పడేటట్టున్నాయి నాకు. అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి పడిపోయినియి. ఇంకా జామకాయలు చూడంగాల్నే ఇంకా తినాలనిపిస్తుంది. అసలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే, చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి అసలకి. బాగా కండగల్ల కాయ ఇది. చాలా రుచిగా ఉండిద్ది. మా చెల్లెలైతే జాంకాయలు కోస్తుంది. అమ్మాయి వల్లే అవుద్ది అది. ఎందుకంటే ఆ కొమ్మలు చాలా హైట్‌గా ఉన్నాయి. నేనైతే కొయ్యలేను. ఆ పిల్లయితే ఈజీగా కోసేసింది. నేను మాత్రము ఆ అమ్మాయి కోస్తుంటే అయన్నీ ఏరుకొనొచ్చి ఒక చోటయితే పేర్చాను. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత తాజాగా ఉన్నాయో. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికొస్తే ఆ స్వేచ్ఛే వేరండి. మీకు గూడా అలాగే ఉండిద్దా? నాకైతే స్వేచ్ఛగా ఉంటాను. నేను ఇంట్లో కన్నా ఇక్కడే నాకు స్వేచ్ఛగా ఉండిద్ది. ఇంట్లో ఏందంటే పిల్లలు, భర్త అదొక ఫ్యామిలీ బాధ్యత ఉండిద్ది. ఇక్కడైతే అదేం పట్టదు. ఒక చిన్న పిల్లలయిపోతాము అమ్మ వాళ్ళ ఇంటికొస్తేనే. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి సెలవులకి బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. అలాగే మీ ఇళ్ళకి జాగ్రత్తగా చేరండి పండగైన తర్వాత. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. కాలువల్లో, కుంటల్లో వెళ్తుంటారు. చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్.